హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందం మధురం విత్ ప్రభా. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లోటస్ రేడియంటల్ డైమండ్ ఫేషియల్ ఉంటుంది కదా, దీన్ని నేను స్టెప్ బై స్టెప్ చేసి మీకు చూపిస్తానన్నమాట. సో మీరు లాస్ట్ వరకు చూస్తే బిఫోర్ ఆఫ్టర్కి కూడా తేడా అనేది మీకు చూపిస్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్, ఓకే? సో ఈ డైమండ్ ఫేషియల్లో 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. క్లింజరు, స్క్రబ్బు, అలాగే యాక్టివేటరు, మసాజు, ఇంకా ప్యాక్ అనమాట. నేను ఒక్కొక్క దాని వల్ల యూజ్ ఏంటి అనేది నేను ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ డైమండ్ ఫేషియల్ ఏంటంటే మనము ఈ డైమండ్ ఫేషియల్తో పాలిష్ చేసి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో దీని మీద మనం మాస్క్ వేయడం వల్ల స్కిన్ అనేది బ్రైట్నింగ్గా అండ్ డీప్ నరిష్మెంట్తో ఉంటుందన్నమాట. అలాగే లాంగ్ టర్మ్లో స్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫైన్ లైన్స్ ఉంటాయి కదా, అవన్నీ సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఈ ఫేషియల్ వల్ల డల్నెస్ అండ్ డ్రై, ఈ ఫేషియల్ అనేది డల్ అండ్ డ్రై, అలాగే కాంబినేషన్ స్కిన్కి, ఇంకా పిగ్మెంటెడ్ ఉన్న స్కిన్కి, ఇంకా ఇది బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ యాక్టివ్ యాక్ని, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలన్నమాట. మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్కి హెయిర్ బ్యాండ్తో హెయిర్ మొత్తం టై చేయాలన్నమాట. ఇక్కడైతే నేను ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటున్నా, తర్వాత నేను తీసేస్తా. కానీ మీకైతే హెయిర్ ఫేస్ మీదకి రాకుండా, క్రీమ్ హెయిర్కి అప్లై అవ్వకుండా మీరైతే హెయిర్ బ్యాండ్తో హెయిర్ని కవర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం క్లింజింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ ప్యాక్లో అయితే క్లింజింగు అలాగే స్క్రబ్బు 2 మిక్స్ అయి ఉంటాయి. సో మనము ఇప్పుడు క్లింజింగ్ చేసుకునేటప్పుడు ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. అలాగే స్క్రబ్బింగ్ వల్ల ఏమవుతుందంటే డెడ్ స్కిన్ రిమూవ్ అయ్యి స్కిన్ అనేది స్మూత్గా అవుతుందన్నమాట. మనం ఓన్లీ ఫింగర్ డిప్స్తోని మసాజ్ చేసుకోవాలి. అది కూడా 2 to 3 minutes అలా అనమాట. మన స్కిన్ బట్టి ఉంటుంది. స్లోగా మసాజ్ చేసుకుంటూ నెక్ నుంచి ఫేస్ వరకు అలాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ అంతా నీట్గా స్మూత్గా అయ్యి, అలాగే ట్యాన్ అంతా ఉంటుంది కదా, అదైతే రిమూవ్ అయిపోతుంది. అలాగే మసాజ్ కూడాను మనము ఎప్పుడు సర్క్యులర్ మోషన్లోనే చేసుకోవాలి, అది కూడా జెంటల్గా. తర్వాత వెట్ వైప్స్ ఉంటాయి కదా, ఇలాగా మొత్తం వాటర్లో డిప్ చేసి నీట్గా స్లోగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు గమనించినట్టయితే ఫేస్ చాలా స్మూత్గా కనిపిస్తుంటుంది ఇక్కడ మీకు. అలాగే క్లీన్ కూడా అయింది, పైన ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే మనం క్లియర్గా మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో ఇదంతా క్లీన్ అయినాక మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట, రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం కొమ్మడోని తీసుకొని ఫేస్ పైన నోస్ దగ్గర ఇక్కడ వైట్ హెడ్స్ ఇంకా బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవంతా క్లియర్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా స్టీమ్ పెడితే అవి ఇంకా తొందరగా వస్తాయి. ఇక్కడైతే నేను స్టీమ్ పెట్టుకోలేదు. సో ఇక్కడ నేను ఎలా తీస్తున్నాను అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. దాంతో మీరు ఇలా రిమూవ్ చేసుకోవాలన్నమాట. బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ ఉన్నా ఈ కొమ్మడంతో మనం క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి బయటికి. స్క్రబ్ సో ఇప్పుడైతే స్టెప్స్ 2 అనమాట. యాక్టివేటరు ఇది 5 to 7 డ్రాప్స్ తీసుకొని మొత్తం ఫేస్కి అలాగే నెక్కి అప్లై చేయాలి. అలాగే 2 and 3 minutes మసాజ్ చేయాలన్నమాట. వితౌట్ వైపింగ్ ఫాలో ది నెక్స్ట్ స్టెప్ అనమాట. అంటే మనం ఏం చేయాలంటే ఇది మరి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం 2 to 3 minutes మనం అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఇది స్కిన్లోకి మొత్తం అబ్జర్వ్
యాక్టివేటర్ మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయినాక మనం స్టెప్ 3 ఫాలో అవుతాం అన్నమాట. ఇక్కడైతే మసాజ్ క్రీమ్ యూజ్ చేస్తాము. ఇది స్మాల్ క్వాంటిటీలో తీసుకొని నెక్ ఏరియా అలాగే చిన్ను, చీక్స్, ఇంకా ఫోర్ హెడ్కి మొత్తం టోటల్ ఫేస్కి అప్లై చేయాలన్నమాట. అది కూడా 10 to 15 minutes మనం మసాజ్ చేయాలి. అప్వర్డ్ స్ట్రోక్స్తో మసాజ్ చేయాలి. ఇలా చేస్తేనే దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి స్కిన్కి మంచి గ్లో వస్తుంది అనమాట, న్యాచురల్ గ్లో వస్తుంది. అలాగే స్కిన్ అనేది మంచి రేడియంటల్గా మంచి లుక్గా వస్తుంది అనమాట. దీంట్లో ఇంప్రూవ్మెంట్ అలాగలా కనిపిస్తుంది అనమాట మనకి. మన హ్యాండ్స్ మధ్య మధ్యలో వాటర్లో డిప్ చేస్తూ ఇలా 10 to 15 minutes బాగా మసాజ్ చేసుకోవాలి. జెంటల్గా మసాజ్ చేయాలి. అప్వర్డ్లో స్ట్రోక్స్తోనే మనం మసాజ్ చేయాలన్నమాట. అప్పుడే మన ఫేస్ మంచి గ్లోగా వస్తుంది. మనకి ఎంత మసాజ్ అనేది స్కిన్ మీద పడితే దాన్ని బట్టి మన స్కిన్లో ఉండే బ్లడ్ అంతా సర్క్యులేషన్ అయ్యి స్కిన్కి మంచి గ్లో అనేది వస్తుంది. సో ఇప్పుడు క్లీనింగ్ అయినాక, ఇది మసాజ్ అయినాక మనం ఇప్పుడైతే స్కిన్ని బాగా వెట్ వైప్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే ఎంత మంచి గ్లో కనిపిస్తుందో మీకు కనిపిస్తుంది. సో ఇలా మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం ప్యాక్ అనేది మంచిగా వేసుకోవాలన్నమాట ఫేస్కి. ఈ ప్యాక్ అనేది థిన్ లేయర్ లాగా అప్లై చేసుకొని 10 to 15 minutes అలా రిలాక్స్ అయ్యి అలా కూర్చోవాలన్నమాట. అప్పుడే మనకి నీట్గా ప్యాక్ అనేది పట్టుకుంటుంది. ఇంకా ఇది బాగా ప్యాక్ అప్లై చేసుకున్నాక బాగా డ్రై అయినాక అప్పుడు మళ్ళీ మనం వెట్ క్లాత్తో నీట్గా మెల్లిగా మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ వేసినాక స్కిన్ అనేది బ్రైట్గా అలాగే రేడియంట్గా యూత్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇదన్నమాట లోటస్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నెక్స్ట్ ఏమైనా ఫేషియల్ కోసం తెలియాలి కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేయడానికి చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే ఫ్యూచర్లో ఇంకా మీకు చాలా ఫేషియల్స్ కోసం నేనైతే చెప్తానన్నమాట. మ్యాక్సిమం అన్ని ఫేషియల్స్కి ఇలానే స్టెప్స్ ఉంటాయి, మనం ఇలానే ఫాలో అవ్వాలన్నమాట. ఇది బాగా డ్రై అయినాక ఇప్పుడైతే నేను క్లీన్ చేసుకోవాలి అని చెప్పాను కదా. ఇంకా ప్రతి ఫేషియల్ వెనకాలే అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మ్యాటర్ ఉంటుంది. సో ఆ మ్యాటర్ చదువుకొని మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంతే ఈ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.
చేసినాక మనకి ఫస్ట్కి తర్వాతకి రిజల్ట్ ఏంటి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది గాయస్. మన స్కిన్కి మనం స్పెషల్ కేర్ తీసుకున్నప్పుడే అది మంచి లుక్గా ఉంటుంది, అలాగే నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్యాక్ అన్నాక వేసుకున్నాక సన్ స్క్రీన్ ఉంటే అప్లై చేసుకుంటే మంచిది, ఇంకా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. లేదంటే మాయిశ్చరైజర్ అయినా మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్ లోటస్ డైమండ్ ఫేషియల్ ప్రాసెస్ అనమాట. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అట్లా దెన్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మళ్ళీ బ్యూటిషియన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను చేయడానికి ట్రై చేస్తాను. అంతే ఈ వీడియో గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.